ఎస్ఎస్ఎంబి 29 కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. పేర్లు పక్కకు పెడితే ఎప్పటి నుంచి ఇంకా దీనికి సంబంధించి షూట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, అదే కాకుండా ఈ సీన్స్కి సంబంధించి ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు? ఎందుకంటే లాస్ట్ మూవీ చాలా బడ్జెట్ అన్నారు, మరి ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు? సో ఖచ్చితంగా ఇండియానే కాదు వరల్డ్ మొత్తంలో నాకు తెలిసి మోస్ట్ ఒక వన్ ఆఫ్ ద యాంటిసిపేటింగ్ మూవీ అని చెప్పచ్చు. అంటే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి గారు RRR తర్వాత ఎలాంటి సినిమా చేస్తారు, అసలు ఆయన మైండ్లో ఏముంది, ఆయన విజన్ ఎలా ఉంది, ఈసారి మన తెలుగు సినిమాని ఇంకే స్థాయికి తీసుకెళ్తారని తెలుగు వాళ్ళు, అలాగే హాలీవుడ్ వాళ్ళు కూడా ఈ నుంచి అలాంటి సినిమా వస్తుందని వాళ్ళు, ఎందుకంటే RRRకి చాలా రికగ్నైజేషన్స్ ఉన్నాయి ఆయనకి, అలాగే ఆస్కార్ దాకా వెళ్ళిన మొట్టమొదటి తెలుగు దర్శకుడు అని చెప్పచ్చు. సో మరి ఇది ఆయన రేంజ్. మరి అసలు ఇంకెలా ఉండబోతుంది సినిమా అంటే కనుక ఖచ్చితంగా ఆయన ఆల్రెడీ ఎక్కడో వాళ్ళ నాన్నగారు ఎక్కడో చెప్పినట్టున్నారు, ఆయనే చెప్పినట్టున్నారు ఇట్స్ ఎ గ్లోబ్ టాటరింగ్ ఫిల్మ్ అని చెప్పి. అంటే ప్రపంచ యాత్రికుల్లాగా, అంటే దాన్ని ఏమంటారు, ట్రావెలింగ్ ఉంటుంది, దాంట్లోనే చేజులు అన్నీ ఉంటాయి అనమాట, స్మగ్లింగ్లు, సో అన్ని బ్యాక్గ్రౌండ్ ఎట్లా చెప్పాలంటే అలా కూడా కాదు, మనకి వీడొక్కడే మూవీ చూసారు సూర్యది, దాంట్లో స్మగ్లింగ్, ఆఫ్రికన్ బ్యాక్డ్రాప్, ఆ బ్యాక్డ్రాప్లో ఇండియానా జోన్స్ని కలిపి మిక్స్ చేసే జోన్ అని చెప్పి విజయ్ మన వీళ్ళ నాన్నగారు ఆయన అందించారనమాట. ఇలా ఉండబోతున్నాను హింట్ ఇచ్చారు. సో మరి అది అలాగే ఉంటుందా, దాన్ని ఇంక ఈయన విజన్తో ఇంకెలా తీసుకెళ్తారు, ఒక దీని నుంచి ఒక పోస్టర్ లాంటిది ఏమైనా వస్తే ఇలా ఉండబోతుందని ఒక ఐడియా ఉంటుంది. సో ఖచ్చితంగా జనవరిలోనే ఈ సినిమా ప్రెస్ మీట్ పెట్టి సంక్రాంతి టైంలో ఈ సినిమా షూట్కి వెళ్ళనున్నారు. సో దీని అప్రాక్స్ బడ్జెట్ 1000 కోట్లు అని చెప్పి తెలుస్తుంది. సో ఇద్దరు నిర్మాతలు దీనికి వర్క్ చేయబోతున్నారు, ఎవరు అనేది వాళ్ళు తొందరలోనే అనౌన్స్ చేస్తారు. సో ఖచ్చితంగా అందులో ఆర్కా మీడియా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఇంతకుముందు సంథింగ్ విక్రమార్కుడు ప్రొడ్యూసర్గా ఎవరికో ఆయన ఒక మాట ఇచ్చున్నారంట రాజమౌళి గారు చేస్తానని. సో ఆయన కూడా దీనిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. సో మరి వాళ్ళిద్దరే ఉంటారా, ఇంకెవరైనా జాయిన్ అవుతారా? ఎందుకంటే 1000 కోట్లు అనేది ఒక్కళ్ళే పెట్టుకోలేరు కాబట్టి, సో ఇద్దరు ముగ్గురిని కొలాబరేట్ చేసి దానిలో అందరిని పార్ట్నర్స్ చేసి సినిమా దిగలుగుతారు. సో ఈ 1000 కోట్ల బడ్జెట్ అనేది తెలుగులోనే కాదు ఇండియన్ సినిమాలోనే ఇంత బడ్జెట్ ఫస్ట్ టైము. సో మరి ఇంకా దీని నుంచి ఓపెనింగ్ ఎంత రావాలి, ఇంకా దీని లాంగ్ రన్ ఎంత ఉంటుంది, అసలు ఏ స్కేల్లో సినిమా ఉంటుంది, మన తెలుగు సినిమా ఇక దీని తర్వాత ఇంకెక్కడ ఉంటుంది అనేది కూడా తెలియదు. సో మహేష్ బాబు గారు ఇంకా నార్త్ మార్కెట్ కూడా బాగానే ఉంది, ఆయన ఎప్పుడు సినిమా రిలీజ్ చేయకపోయినా కానీ. సో ఎందుకంటే అక్కడ చాలా మంది ఈ సినిమా డబ్డ్ మూవీస్ చూస్తూ ఉంటారు తమిళ్లో కానీ, అలా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ఒకటి పర్ఫెక్ట్ రిలీజ్ పడలేదు అక్కడ. సో ఇప్పుడు దీంతో మొత్తం ఒక్కసారిగా పాన్ వరల్డ్లోకి వెళ్ళిపోబోతున్నారు మహేష్ బాబు గారు. సో మరి అసలు దాని స్కేల్ ఎలా ఉండబోతుంది ఏంటి, దాంట్లో హీరోయిన్ ఎవరు, దాని హీరోయిన్ గురించి కూడా ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ అందరూ అయిపోయారు. సో కొత్తగా ఎవరిని తీసుకురావాలి, ఉన్న వాళ్ళలో స్టార్ ఎవరు, వాళ్ళని ఎవరిని చూస్ చేసుకుంటారు రాజమౌళి గారు. సో మరి ఆయన పక్కన అనుష్క గారు అయితే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఆవిడ మరి కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయినట్టే కనపడుతుంది. సో మరి ఆవిడనైతే తీసుకునే ఛాన్స్ లేదు. మరి ఇంకెవరిని తీసుకుంటారు అన్ని ఐడియాలో ఉన్నారు, అందరు క్వశ్చన్ మార్కే ఉంది. సో మరి అంత హీరోయిన్ ఎవరు, అసలు మహేష్ బాబు గారి పక్కన అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అందరికీ ఎక్సైటెడ్గా ఉంది. అండ్ దీనికి సంబంధించి కార్తికేయ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక జంగల్ దగ్గర షూట్ లొకేషన్స్ అన్ని చూస్తున్నారు. అవి పోస్టులు పెడుతున్నప్పుడే కొంచెం ఎందుకు అట్లా కొంచెం వైల్డ్ లైఫ్ చూపించబోతుందని క్లియర్గా అర్థమైంది. సో లెట్స్ సీ ఎట్లా ఉంటుంది. అంటే మహేష్ బాబు గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఎలాంటి సినిమా అయినా డైరెక్టర్ని నమ్మితే చేసేస్తారు, అది గొప్ప గుణం. ఎందుకంటే కెరీర్ బిగినింగ్లోనే టక్కర్ దొంగ లాంటి సినిమా చేయడం, అలాంటి అటెంప్ట్ ఎవరు చేయలే. అసలు ఆ సినిమా ఒప్పుకోవడం ఆయన గట్స్. సో స్టార్ అయ్యే టైంలో బిగినింగ్లో అలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారంటే, సో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్తారు, సో స్టార్ హీరో అయ్యుండి ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిన హీరో ఈయన ఒక్కడే అని చెప్పి. సో మరి మహేష్ బాబు గారిది దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు, అసలు రాజమౌళి గారు ఆయన బీస్ట్ లుక్లో ఎలా చూపిపోతున్నారు అనేది ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా సంక్రాంతి నుంచి ఈ సినిమా అయితే స్టార్ట్ అవబోతుంది.